సో గైస్, ఈ వీడియోలో మనం ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్ చూడబోతున్నాం. లాస్ట్ వీడియోలో మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ డిస్కస్ చేసాం. ఐ హోప్ మీరు ఆ వీడియో చూసుంటారు. నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను మనం ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్ ఆర్ పోస్ట్ ఫిక్స్ ఎందుకు కన్వర్ట్ చేస్తాము, అసలు ఏంటి రీజన్ అండ్ ఆల్. సో ఈ వీడియోలో మనము ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్ కన్వర్షన్ చూద్దాం. సో లెట్ us start with an example. సో దీన్ని ఎలా చేయాలంటే, ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ని మనం రివర్స్ చేయాలి. సో ఇది రివర్స్ చేస్తే మనకి, అండ్ అగైన్ మనం రివర్స్ చేసేటప్పుడు మనం ఈ బ్రాకెట్ని ఇలా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ ఈ బ్రాకెట్ని మనం ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం రివర్స్ చేస్తే ఇది ఈ డివైడెడ్ బై టీ మైనస్ సి స్టార్ పి ప్లస్ ఏ ఇలా వస్తుంది మనకి. అండ్ ఇక్కడ రూల్స్ అలా, అండ్ ఇప్పుడు మనం దీన్ని పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ చేయాలి, విచ్ వీ సా ఇన్ ద లాస్ట్ వీడియో. దీన్ని పోస్ట్ ఫిక్స్, సో మీరు దానికోసం పోస్ట్ ఫిక్స్ వీడియో రిఫర్ చేయండి, నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు ఈ పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేసేటప్పుడు రూల్స్ ఆల్మోస్ట్ సేమే, జస్ట్ కొన్ని రూల్స్ ఇక్కడ మారుతాయి, అవి మనం చూసుకోవాలి. ఫస్ట్ రూల్ ఏం మారుతుందంటే, ప్రెసిడెన్సీ రూల్ అయితే సేమ్ ఉంటుంది, బట్ ఇక్కడ అసోసియేటివిటీ రూల్ మారుతుంది, విచ్ ఈజ్ లైక్ మనకి ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్లో ప్లస్ మైనస్ డివైడ్ మల్టిప్లికేషన్కి మనకి ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్లో లెఫ్ట్ టు రైట్ ఉంటుంది, బట్ ఇక్కడ మనకి మారిపోతుంది, ఇక్కడ మనకి రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. అండ్ అగైన్ ఈ పవర్ దానికి ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్లో ఏమో మనకి రైట్ టు లెఫ్ట్ ఉంటుంది, బట్ ఇక్కడ మనకి లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. సో ఈ రూల్స్ని గుర్తుపెట్టుకొని మనం దీన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ రాయాలి. సో ఈ divided by cd minus, this is bracket, t minus c star p plus a. సో దీని కన్వర్షన్ మనం ఆల్రెడీ చూసాము. సో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్, ఫస్ట్ మనం ఇక్కడ ఒక స్టాక్ మెయింటైన్ చేస్తాము, అండ్ ఇక్కడ మనం అవుట్పుట్ ఇస్తాం. సో ఫస్ట్ ఈ ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. దెన్ డివైడ్ సింబల్ కాబట్టి ఇది పుష్ చేస్తాం స్టాక్లో. దెన్ బ్రాకెట్, ఓపెనింగ్ బ్రాకెట్ పుష్ చేస్తాము. దెన్ డి ఆపరెంట్ మనం ప్రింట్ చేస్తాము. అండ్ మైనస్ పుష్ చేసేస్తాము. దెన్ సి ఆపరెంట్ ప్రింట్ చేస్తాము. స్టార్ అగైన్ పుష్ చేస్తాము, ఎందుకంటే మైనస్ కంటే ఎక్కువ ప్రెసిడెన్సీ దాన్ని. దెన్ బి ఆపరెంట్ ప్రింట్ చేస్తాము. అండ్ తర్వాత క్లోజింగ్ బ్రాకెట్ వస్తే మనము అన్నీ పాప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ స్టార్ అండ్ మైనస్, అండ్ ఇక్కడ దాకా మనం పాప్ చేస్తాం, ఓపెనింగ్ బ్రాకెట్ దాకా మనం పాప్ చేస్తాం.
అండ్ దెన్ ఫైనలీ ఏ ఆపరెంట్ ప్రింట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మిగిలిపోయిన ఈ ఆపరేటర్ మనం ప్రింట్ చేసేస్తాం. సో మనకి ఇక్కడ వచ్చింది ఈ ఎక్స్ప్రెషన్. మనం రివర్స్ చేసిన ఎక్స్ప్రెషన్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనమాట. దీన్ని మళ్ళీ మనం రివర్స్ చేస్తే మనకి ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది, విచ్ ఇస్ CBE దిస్. సో ఇది మన ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఓకే, సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. A plus B star C minus D plus E divided by F. సో ఫస్ట్ మనం దీన్ని రివర్స్ చేసుకోవాలి. దీన్ని రివర్స్ చేస్తే మనకి F divided by E plus D minus C star B plus A ఇది వస్తుంది మనకి. సో ఇప్పుడు మనం దీన్ని మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలి. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలి. సో అగైన్ మనం స్టాక్ తీసుకుంటాము. స్టాక్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ ఆపరెంట్ F కాబట్టి F ప్రింట్ అయిపోతుంది. దెన్ డివైడ్ మనం పుష్ చేసేస్తాం. దెన్ ఓపెనింగ్ బ్రాకెట్ ఎప్పుడు వచ్చినా పుష్ చేస్తాం. ఈ ఆపరెంట్ ప్రింట్ చేస్తాం, ప్లస్ పుష్ చేస్తాం, ఓపెనింగ్ బ్రాకెట్ కంటే ఎక్కువ ప్రెసిడెన్స్. దెన్ డి మనం పుష్ చేస్తాం, మళ్ళీ ఓపెనింగ్ బ్రాకెట్ పుష్ చేస్తాం. దెన్ డి ఆపరెంట్ ప్రింట్ చేస్తాం, మైనస్ పుష్ చేస్తాము. దెన్ సి ఆపరెంట్ ప్రింట్ చేస్తాం, అండ్ దెన్ క్లోజింగ్ బ్రాకెట్ వస్తే మనం పాప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో టిల్ వి రీచ్ దిస్ ఓపెనింగ్ బ్రాకెట్. సో ఇక్కడ మనకు -1 ఉంది, మైనస్ ప్రింట్ చేసిస్తాం. దెన్ మైనస్, అండ్ మనకి ఇప్పుడు మల్టిప్లికేషన్ సింబల్ పుష్ చేసేస్తాం, ప్లస్ కంటే ఎక్కువ ప్రెసిడెన్సీ. దెన్ ఓపెనింగ్ బ్రాకెట్, అండ్ దెన్ బి తర్వాత బి ఆపరెంట్ కాబట్టి మనం ప్రింట్ చేస్తాం. అండ్ దెన్ ప్లస్ ఆపరేటర్ కాబట్టి పుష్ చేస్తాం. దెన్ ఏ ఆపరెంట్ ప్రింట్ చేస్తాం. దెన్ క్లోజింగ్ బ్రాకెట్ వచ్చింది కాబట్టి మనం మళ్ళీ పాప్ చేస్తాం, ప్లస్ ప్రింట్ అయిపోతుంది. అండ్ దెన్ అగైన్ ఇంకో క్లోజింగ్ బ్రాకెట్. సో ఈ క్లోజింగ్ బ్రాకెట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేదాకా మనం పాప్ చేస్తాం. సో ఇక్కడ స్టార్ అండ్ ప్లస్ ప్రింట్ అయిపోతుంది. అండ్ దెన్ ఫైనలీ మన ఎక్స్ప్రెషన్లో అన్ని క్యారెక్టర్స్ మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం స్టాక్ మళ్ళీ మొత్తం ఎంప్టీ చేస్తాం. ఇక్కడున్న డివైడ్ సింబల్ ఇక్కడ మనం ప్రింట్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే స్టార్ ప్లస్ ఏ బి మైనస్ సి బి ఈఎస్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్లో మనకి ఏ ప్లస్ బి స్టార్ సి పవర్ డి మైనస్ ఈ పవర్ ఎఫ్ ప్లస్ జీ స్టార్ హెచ్ మైనస్ ఐ ఇచ్చాడు. సో దీన్ని మనం
దీన్ని మనం ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ రాయాలి. సో ఫస్ట్ దీన్ని రివర్స్ చేసుకుందాం, విచ్ విల్ బి I minus in bracket h star g plus f power e minus d power c star p plus a. సో ఇలా రాసుకున్నాక మనం దీన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలి మనం. సో దీనికోసం మనం ఫస్ట్ ఒక స్టాక్ మెయింటైన్ చేద్దాం అండ్ ఇక్కడ మన అవుట్పుట్ వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ నేను అంతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను, నేను జస్ట్ ఆన్సర్ రాస్తాను. సో I operand print minus operand push and opening bracket push, H operand print star push, G operand plus operator, but plus operator the ప్రెసిడెన్సీ తక్కువ కాబట్టి మనం స్టార్ని పాప్ చేస్తాం. సో ఇక్కడ స్టార్ వచ్చేస్తుంది అండ్ దెన్ మూవింగ్ ఆన్ విత్ జీ ఇక్కడ ప్లస్ మనం పుష్ చేస్తాము. దెన్ ఎఫ్ ప్రింట్ చేస్తాం, క్లోజింగ్ బ్రాకెట్ వస్తే మనం ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేదాకా పాప్ చేస్తాం. సో మనకు అక్కడ ప్లస్ ఉంది అండ్ దెన్ వీ హ్యావ్ పవర్ మనం పుష్ చేస్తాము, దెన్ ఓపెనింగ్ బ్రాకెట్ అండ్ దెన్ ఈ ఆపరేటర్ ప్రింట్ చేస్తాం, మైనస్ ఆపరేటర్ పుష్ చేస్తాం, డి ఆపరేట్ ప్రింట్ చేస్తాం అండ్ పవర్ పుష్ చేస్తాం, సి ఆపరేట్ ప్రింట్ చేస్తాం, దెన్ స్టార్ ప్రెసిడెన్సీ తక్కువ పవర్ కంటే. సో మనం దీన్ని పాప్ చేసేస్తాం, పవర్ని పాప్ చేసి స్టార్ని పుష్ చేస్తాం అండ్ దెన్ వి ఆపరెంట్ ప్రింట్ అండ్ దెన్ క్లోజింగ్ బ్రాకెట్ వస్తే ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చేదాకా మనం పాప్ చేస్తాం. సో స్టార్ మైనస్ ప్రింట్ అయిపోతారు అండ్ దెన్ ప్లస్ ప్లస్ ఆపరేటర్, ఇక్కడ ప్లస్ ఆపరేటర్ ప్రెసిడెన్సీ తక్కువ పవర్ కంటే. సో మనం పాప్ చేస్తాం, మనం దీన్ని పాప్ చేస్తాం, రైట్. మనం దీన్ని పాప్ చేసి మళ్ళీ ప్లస్ అని పుష్ చేస్తాం. మనం ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఈ మైనస్ కూడా పాప్ చేయాలి, బట్ ఇక్కడ అసోసియేటివిటీ రూల్స్ మారుతాయి కాబట్టి మనం మైనస్ పాప్ చేయము. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అయిపోయింది, మనం స్టాక్ని ఎంప్టీ చేస్తాం, ప్లస్ అండ్ మైనస్. సో ఇది మన పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో దీన్ని మనం రివర్స్ చేస్తే మనకి మన ఆన్సర్ వచ్చేస్తుంది, విచ్ ఈస్ ప్రీఫిక్స్ ఆఫ్ ద ఒరిజినల్ ఎక్స్ప్రెషన్. దాన్ని రివర్స్ చేస్తే మనకి మైనస్ ప్లస్ పవర్ మైనస్ స్టార్ బి పవర్ సి డిఈ ప్లస్ ఎఫ్ స్టార్ జిహెచ్ఐ. సో దీనికి ఒక షార్ట్కట్ కూడా చెప్తాను నేను మీకు. షార్ట్కట్ కోసం మళ్ళీ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ప్లస్ బి స్టార్ సి మైనస్ డి డివైడెడ్ బై ఏ. సో దీన్ని మనం బ్రాకెట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. అన్నీ మన మ్యాథ్స్ రూల్స్ యూజ్ చేసుకొని ఆర్ మేబీ అసోసియేటివిటీ రూల్స్ యూజ్ చేసుకొని అసోసియేటివిటీ ప్రెసిడెన్సీ రూల్స్ మనం బ్రాకెట్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇలా ఇదొక బ్రాకెట్ అయిపోతుంది అండ్ ఇదొక బ్రాకెట్ ఆల్రెడీ ఉంది. సో ఇదొకటి అయిపోతుంది. సో మనం ఫస్ట్ చిన్న బ్రాకెట్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ దిస్. సో ఇది మనం బీసీ స్టార్ ముందుకు వస్తుంది ప్రీఫిక్స్ కాబట్టి. అండ్ దెన్ సో ఇప్పుడు ఈ బ్రాకెట్ సాల్వ్ చేస్తే డి మైనస్ ముందుకు వస్తుంది అండ్ తర్వాత మనం ఇది సాల్వ్ చేస్తాం, ఈ మైనస్ డివైడ్ ఇక్కడ వస్తుంది
అండ్ దెన్ ఫైనలీ ఈ మొత్తం హోల్ మనం సాల్వ్ చేస్తే ఏ ప్లస్ ముందుకు వస్తుంది. సో దిస్ ఈజ్ అ ప్రీఫిక్స్ కన్వర్షన్ షార్ట్కట్. సో థ్యాంక్ యూ గైస్, like, share and subscribe.